హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు సరస్వతి. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇక ఈరోజు వీడియో స్పెషల్ ఏంటంటే పెళ్ళి అనమాట. మొన్న ఎంగేజ్మెంట్ వీడియో చూశారు కదా, వాళ్ళదే పెళ్ళి అనమాట. ఈ వివరాలన్నీ తెలుసుకునే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చూసి నచ్చితే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక వివరాల్లోకి వెళ్తే, ఎంగేజ్మెంట్ వీడియో చూడని వాళ్ళకి తెలియదు కదా, కొత్తగా చూస్తున్న వాళ్ళకి. ఎవరి పెళ్ళి అంటే మా వారి ఫ్రెండ్ అన్న కొడుకు పెళ్ళి అనమాట ఇది. ఇక ఇక్కడ పెళ్లి కూతురు వస్తుందన్నమాట. పల్లకిలో కాకుండా పల్లకి కింద నడిపిస్తూ తీసుకొస్తున్నారనమాట. ఇది ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ అనమాట. దీనిని చూసి ఇది కూడా ఒక ఆచారం ఏమో అనుకోకండి. కొంతమందికి ఇలా తీసుకురావడం ఇష్టం అనమాట. కాకపోతే కొందరి ఇళ్లలో ఒక ఆచారం ఉంది. అదేంటంటే పెళ్లి కూతురిని ఒక బుట్టలో కూర్చోబెట్టుకొని పెళ్లి కూతురు మేనమామ ఆ బుట్టను ఎత్తుకొని తీసుకొస్తారనమాట పెళ్లి పందిట్లోకి. ఆ ఆచారం అయితే ఉంటుంది. అయితే పెళ్ళి నైట్ టైం అనమాట. ఇంకా కొందరు ఫుడ్ టైం పంక్చువాలిటీ పాటించే వాళ్ళు ఉంటారు కదా, నైట్ టైం తినేవాళ్ళు. అలా ముందు కొంతమంది వెళ్ళిపోయి తింటున్నారు. ఇంకా మేము కూడా వెళ్ళిపోయి తింటున్నాం అనమాట. కాకపోతే ఇక్కడ నుంచే పెళ్ళి చూసే సౌకర్యం, ఎందుకంటే ఇక్కడ ఒక స్క్రీన్ ఏర్పాటు చేసిండ్రు. ఆ స్క్రీన్ నుండి పెళ్ళిని చూసుకుంటూ ఫుడ్ తింటున్నాం అనమాట. ఇక అమ్మాయి అబ్బాయి జీలకర్ర బెల్లం పెట్టుకుంటున్నారు. అయితే అప్పుడే పెళ్ళి జీలకర్ర బెల్లం దగ్గరే ఉంది, మీరు అప్పుడే భోజనాలకి వెళ్ళిపోయారా అనుకోకండి. నైట్ 9:30కి అనమాట. అంత లేట్ నైట్ కదా, అందుకే భోజనాలు చేస్తూ పెళ్ళి చూస్తున్నాం అనమాట ఇక్కడ స్క్రీన్ మీద. ఇక ఆ తర్వాత అమ్మాయి చేత అబ్బాయి కాళ్ళు, అబ్బాయి చేత అమ్మాయి కాళ్ళు కూడా ఇలా శానరాయి పైన కాళ్ళు పెట్టి తొక్కిస్తారనమాట. అంటే మన పెళ్ళిళ్ళలో ఈ ఆచారాలన్నీ పెళ్ళి కూతురు పెళ్ళి కొడుకు ఇద్దరి మధ్య అన్యోన్యత పెరగడం కోసం, వాళ్ళిద్దరి మధ్య చనువు పెరగడం కోసమే ఇలాంటి ఆచారాలు పెట్టారనుకుంటాను నేనైతే. ఇంకా మేము అట్లా ఆ పెళ్లి తంతు చూసుకుంటూనే భోజనాలు చేసేసినాము. ఇంకా ఆ తర్వాత ఫైనల్గా తాంబూలం కూడా తీసుకొని ఆ ఫుడ్ సెక్షన్ నుంచి మేము బయటికి వచ్చేసినాం అనమాట. ఇక ఇద్దరు దండలు మార్చుకుంటున్నారు. అయితే ఇక్కడ మాత్రం వీళ్ళు చాలా ఫన్ జనరేట్ చేశారు. పెళ్లి కూతుర్ని పైకి ఎత్తుకొని అబ్బాయి చేత మాల వేయించకుండా చాలాసేపు అబ్బాయిని అయితే సతాయించిండ్రు. ఇక మొత్తానికి ఒకరి మెడలో ఒకరు మాల వేసుకునే కార్యక్రమం కూడా అయిపోయింది. ఇక ఇక్కడ అమ్మాయి మేనమామ పెద్దవాళ్ళతోన ముత్తైదోళ్ళందరితోన ఆశీర్వాదాలు తీసుకోవడానికి మంగళసూత్రం తీసుకొస్తున్నారనమాట. అందరు ఆశీర్వాదాలు తీసుకుంటున్నారు. పెళ్ళికి వచ్చిన పెద్దలందరి సాక్షిగా, పంచభూతాల సాక్షిగా అమ్మాయి మెడలో నేను తాళి కడుతున్నాను అని చెప్పడం కోసమే తాళిని ఇలా అందరికీ చూపిస్తారనమాట.
ఇక ఎప్పుడు చెప్పే మాటే తాళి కట్టిన తర్వాత అబ్బాయి చేత అమ్మాయి కాళ్ళకి మెట్టెలు తొడిగిస్తారు. ఇప్పుడు ఆ కార్యక్రమమే జరుగుతుందన్నమాట. ఇంకా తర్వాత అమ్మాయి అబ్బాయి ఇద్దరు తలంబ్రాలు పోసుకుంటున్నారు. ఇక పెళ్లి తంతు అంతా ముగిసింది. ఇంకా నూతన దంపతులను ఆశీర్వదించడం కోసం బంధువులందరూ ఇలా స్టేజ్ పైకి వచ్చేసారు. ఇదండి ఈరోజు వీడియో విశేషం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.